నేను కరాటే నేర్చుకుంటున్నానండి. ఎక్కడే? పుస్తకంలో. బాగా నేర్చుకున్నానా? ఏంటి ఆవు పుట్టిన తర్వాత ఎన్ని గంటలకు కళ్ళు తెరుస్తుందో తెలుసా మీకు? వెంటనేనండి. మేక 2 గంటల తర్వాత, పిల్లి 6 రోజుల తర్వాత, కుక్క 10 రోజుల తర్వాత, మనిషి నాకు తెలుసు, పెళ్ళైన తర్వాత. చూడు, నా కళ్ళు బాగా తెచ్చుకున్నాయి. ఏంటి ఫోన్ వస్తుంది? హలో అనియా, ఎక్కడున్నావు? మీ వదిన దగ్గర. అదే, ఏ వదిన దగ్గర? హలో, సిటీ పోలీస్ అండి. అవును, చెప్పండి సార్, జగదంబ మసీద్ దగ్గర ఉన్న సీసీ క్యామ్ పనిచేస్తుందండి. పనిచేస్తుంది, చెప్పండి సార్, ఆ ఎదురుగా ఉన్న పానీపూరి బండి ఉందో లేదో కొంచెం చూసి చెప్పండి సార్. ఏంటి, మీరు అర్జెంటుగా వెళ్ళి 50 కేజీల ముగ్గుపిండి తీసుకురండి. ఏంటి? ముగ్గుపిండి అండి. 50 కేజీల ముగ్గిపిండా? ఊరంతా తిరిగి అమ్ముకుంటావా ఏంటి? కాదండి, రేపు మన ఊర్లోని ముగ్గుల పోటీ ఉంది, దాంట్లో ముగ్గేద్దామని. 50 కేజీల ముగ్గిపిండితో ఏ ముగ్గేస్తావే? పెద్ద చైనా వాళ్ళు వేస్తానండి, అప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది. ఫస్ట్ ప్రైజ్ అంటే ఏ బంగారం వెండో అయ్యి ఉంటది. ఏవిస్తున్నారే? గరిటి. ఏంటి? స్టీల్ గరిటండి, అన్నం కలుపుకుంటాం కదా అది. 50 రూపాయల స్టీల్ గట్ట కోసం 50 కేజీల ముగ్గుపిండి కావాలా? ఎలా? కన్నా చెప్పరా. బావా, అక్క ఎక్కడుంది? అక్క కిందనుందిరా. బావా, ఈ కొత్త సంవత్సరంతో నేను మీకు మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటి చెప్పు. మీరంటే నాకు చాలా ఇష్టం బావా. ఐ లవ్ యూ బావా. ఏమైందండి? నాకు ఈ సంవత్సరం ప్రమోషన్ వచ్చింది. అవునా? మీకు స్వీట్ తెస్తాను, ఉండండి. రెడీ? కొంచెం దగ్గర జరగండి. ఇప్పుడు నడు మీద చేయి వేయండి. నెక్స్ట్ షోల్డర్ మీద చేయి వేయండి. స్మైల్ ప్లీజ్. వసే, మన కాంతమ్మ గారు కోమలకు వెళ్ళిపోయారంటే. మొన్న మన ఇంట్లో పూజ ఉంది, రమ్మంటే రాలేదు గాని ఆవిడనా అలా ఆయననా కోమాకి గోవాకి బాగానే తిరుగుతున్నారు. వసే, బుర్ర తక్కుదానా? ఆవిడికి ఒంట్లో బాగోలేక కోమలకు వెళ్ళారంట. ఒంట్లో బాగోలేనప్పుడు ఇంట్లో ఉండాలి గాని అక్కడికెక్కడికి తిరుగుతారేటండి. అయినా మన ఇంట్లో పూజకి రాలేదు, ఆవిడ గురించి నా దగ్గర చెప్పకండి. నేను గాడిదను కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను. నాకు ఆ విషయం తెలుసు, పెళ్ళయ్యాకైనా మారుతారు అనుకున్నాను. మీ ఇద్దరిలో ఎవరెక్కువ కోపపడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ చిరాకు పడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ అరుస్తారు? వీటన్నిటికి గల కారణం ఎవరు? హలో శాలిని, నువ్వు కారు అమ్మేస్తున్నావు అంట? అవునక్క. ఎంతకు అమ్మేస్తున్నావు? 4 లక్షలకి బేరమైంది, 4 లక్షలకి అమ్మేస్తున్నానక్క. నువ్వు అమ్మేస్తున్నప్పుడు నాకు చెప్పే. ఎందుకక్క? నాకు 50,000 అప్పు కావాలి. వెళ్ళి టైం ఎంత అయిందో చూసిరావా? మీకు తెలుసు కదండి, నాకు టైం చూడడం రాదని. సారీ, మర్చిపోయాను. ఒక పని చేయి, చిన్న ముళ్ళు ఎక్కడుందో పెద్ద ముళ్ళు ఎక్కడుందో చూసిరా. టైం ఎంత అయిందో నాకు తెలిసిపోద్ది. సరేనండి. ఏంటి, చిన్న ముళ్ళేమో మన పెరట్లో ఉన్న గులాబీ మొక్కకుంది, పెద్ద ముళ్ళేమో మన వీధి చివరున్న తుమ్మ చెట్టుకుంది. తెగులు తగిలిన కోళ్ళకి నువ్వే నా వెనకత్త తిరుగుతున్నావే. ఏమైందే అలా అరుస్తున్నావు? మొన్న మనం ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ ఏం చెప్పింది? నాకేం చెప్పలేదే. నాకు చెప్పింది, యూ హ్యావ్ ఎ ఏజ్, టేక్ 4 stones అండ్ త్రో బ్యాక్ సైడ్. అమ్మ తల్లి,
నాకు నీ అంత ఇంగ్లీష్ రాదు గాని తెలుగులో చెప్పు. ఏం చెప్పిందంటే వయసు ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోమంది. నేను బజార్కి వెళ్తున్నానా, అప్పుడే నాకు కరెక్ట్ గా 4 రాళ్ళు కనిపించాయి. అప్పుడు మా అమ్మమ్మ చెప్పిన మాట గుర్తొచ్చి ఆ 4 రాళ్ళు వెనక్కేశాను. ఇంతలోనే తోవలో వెళ్తున్న ఆవిడ నెత్తి మీద పడ్డాయి. దానికే గొడవాడేస్తుంది. ఆవిడకి ఏమైనా అయిందా? ఏమీ అవలేదండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు చిన్న దెబ్బ తగిలింది. ఏంటి, నాకు అర్జెంటుగా 2000 కావాలి, ఉంటే ఇవ్వండి. నా దగ్గర ఇప్పుడు లేవే. సరే అయితే నేను నా పర్సులో నుండి తీసుకుంటాను, తర్వాత మీరు ఇచ్చేయండి. సార్ నాకు చాలా కడుపు నొప్పి వచ్చేస్తుంది సార్. నేను ఈ రోజు ఆఫీస్కి రాలేను సార్. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళొచ్చాను సార్. డాక్టర్ గారు ఈ రోజంతా రెస్ట్ తీసుకోమన్నారు సార్. కావాలంటే మా ఆవిడకి ఇస్తాను, మీరే వినండి సార్. సల్మా, కడుపు నొప్పి వస్తుందని చెప్పాను, ఈ రోజు రానని చెప్పాను, నువ్వు కూడా చెప్పు. సల్మా. హలో సార్, నాకు 4th మంత్ కంప్లీట్ అయ్యి 5th మంత్ వచ్చింది కదా సార్. డాక్టర్ గారి దగ్గరికి చెకప్కి వెళ్ళాలి. అందుకే ఈ రోజు మా ఆయన గారు ఆఫీస్కి. ఇప్పుడు ఫోన్ చేయి, నీకుంది. ఏంది ఆ సౌండ్ అట్లా కొడతాను? పొద్దున్న నుంచి అప్పులో ఫోన్ చేసి సావ కొడతాను. అందుకే నేను కొడతాను. నాకైతే నేను కొడతా. ఏమండి, మీరు అర్జెంటుగా నాన్ వెజ్ లో ఎన్ని రకాల వంటలు ఉన్నాయో అన్ని రకాలు నేర్చుకోండి. ఏదో కంప్యూటర్ కోర్సులు నేర్చుకోమన్నట్టు ఎంత సింపుల్ గా చెప్తాను. అయినా అవన్నీ నేర్చుకుని నేనేం చెయ్యాలి? మీరు ఉండారనుకోండి, అవి నేను తీసుకెళ్లి ఎక్కడైనా రోడ్డు పక్కన పెట్టి అమ్ముతా. నేను కూడా ఫేమస్ అయిపోతా. మీరు మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా. 2 లివర్లు ఎక్స్ట్రా. 2 లివర్లు. ఏంటి, రేపు మా అమ్మ నాన్న మన ఇంటికి వస్తున్నారండి. నిన్న జ్యోతిష్యుడు నా చేయి చూసి మీ ఇంట్లోకి రాహుకేతు వస్తున్నారంటే నమ్మలేదు గాని నిజమేనన్నమాట. ఎప్పుడు మా అమ్మ నాన్న ఏదో ఒకటి అంటారండి. మన పెళ్లి అంత గ్రాండ్ గా చేశారు. వాళ్ళ ఇంట్లో ఉన్న దరిద్రం నా ఇంటికి వచ్చేస్తున్న ఆనందంలో వాళ్ళు గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు. పని చేయమంటే ఇడికొచ్చి పనినావు కదా, నీ సంగతి చెప్తావు. ఏం చేస్తున్నావు? కరాటే నేర్చుకుంటున్నానండి. ఇంత అర్జెంట్ గా కరాటే నేర్చుకుంటున్నావు ఏంటి? వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి? ఆడవాళ్ళకి తెగించే సత్తా ఉంది, తిరగబడాలన్నారు. నేను తిరగబడతాను. ఎవరి మీద? మన పాలోడి మీద, ఇంకా చాలా మంది మీద. ఆ పాలోడు నన్ను ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? వచ్చే వారం నుంచి పాల రేటు పెరిగిపోతుంది ఆంటీ అన్నాడు. పెరిగిపోతుందేమో అందుకే అన్నాడేమో. పాల రేటు గురించి కాదు నేను మాట్లాడింది. వాడు నన్ను ఆంటీ అని పిలిచాడు. వాడే కాదు, నన్ను చాలా మంది ఆంటీ అని పిలుస్తున్నారు. నన్ను ఆంటీ అని పిలిచే ప్రతి ఒక్కడికి ఒక గుద్దు. ఒరే బక్కోడా, అందమైన భార్య ఇంట్లో ఉండగా నువ్వు ఏ పనికి మాలిన దాంతో షాపింగ్లకి గట్టా తిరుగుతావా? నువ్వు ముందు మొగుడుతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవే. ఏ పనికి మాలిన దాంతో షాపింగ్లకి తిరుగుతున్న నీతో మర్యాదగా మాట్లాడాలా? నేను ఏ పనికి మళ్ళీ దాంతో షాపింగ్ గట్టా తిరుగుతున్నానని ఏ యాదవే చెప్పాడు నీతో? అదిగో అక్కడి నుంచి మన ఎదురింటి బాబాయ్ గారు చెప్పారు. బాబాయ్ గారు, వీళ్ళు ఏ షాపింగ్ మాల్ లో కనిపించారో ఆ షాపింగ్ మాల్ పేరు చెప్పండి. షాపింగ్ మాల్ పేరు చదివే లోపు నాకు నిద్రలో నుండి మెలకు వచ్చేసిందమ్మా. మీటింగ్ అని చెప్పి ఏ నంగనాచితోనో గోవా తిరగడానికి వెళ్తున్నారు. ఇదిగోండి మీ బ్యాగు. ఏ నంగనాచితో తిరగడానికి వెళ్ళట్లేదే, నిజంగా మీటింగ్కే వెళ్తున్నాను. మీటింగ్ అంటే ఏ హైదరాబాద్ కో, చెన్నైకో, ముంబైకో, ఢిల్లీకో వెళ్తారు. గోవా వెళ్తారేటి? నువ్వు నమ్మట్లేదు కదా, మా సార్కి ఫోన్ చేస్తా, నువ్వే విను. బయలుదేరావా? తొందరగా రా, మీటింగ్ టైం అయిపోతుంది. సార్ వచ్చేస్తున్నాను సార్. విన్నావా? విన్నానండి. ఆ బ్యాగ్ ఒకసారి ఇవ్వండి. ఇదిగోండి బ్యాగు. ఆ డబ్బా ఏంటే? బాంబండి. బాంబా?
అంటే నన్ను లేపేయడానికి పెట్టావు కదా. అవునండి. ఛీ, ఈ ఇంట్లో పని మనిషిని అయిపోయాను. బట్టలు ఉతికేది నేను, అంట్లు తోమేది నేను, వంట వండేది నేను, ఇల్లు ఊడ్చేది నేను కదా పనున్నాయని నువ్వెలాగయ్యావు? పనోడి పిల్లం ఏమైంది? పని మనిషే కదా అయ్యింది. తలుపులు ముయ్యండి. ఏ ఎవరిని వింటారనా? కాదండి, నా పాట మీరు తప్ప వీరు ఎవ్వరూ వినకూడదు. నా పాట మీకే అంకితం. ఓ ఏం కొట్టేవి నచ్చలక వస్తానుండు. నీ పాట నాకే అంకితం. ఓకే ఏది పాడు. అబ్బా, మీరు నా మొహం అంక చూడకండి, నాకు సిగ్గేస్తుంది. నీ మొహం చూడకుండా ఇంకేం చూడమంటావే? మీరు వెనక్కి తిరగండి. నా దగ్గర ఎందుకు సిగ్గు? మీరు వెనక్కి తిరుగుతాను, నా పాడతాను. ఓకే 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 నా వీపు చూసి పాడు పాడు. ఆహా. దేవుడా దేవుడా, అమ్మా నాన్న లేని వాళ్ళం, కూడు నీళ్లు లేని వాళ్ళం, దేవుడా దేవుడా దేవుడా. ఆపు ఆపు, నీ అమ్మ కడుపులో బాంబు పెట్ట. దేవుడా దేవుడా అంటే ఎవరో పోయారనుకుంటారే. ఇది పాట కాదే, చౌకేకలు. హలో, ఇదేంటో తెలుసా? బుడగా దీన్ని ఇంగ్లీష్ లో బెలూన్ అని కూడా అంటారు. నువ్వు నా మాటకి విలువ ఇవ్వలేదనుకో, నేను చెప్పినట్టుగా చేయలేదనుకో, ఎక్కడ పడితే అక్కడ నా పరువు తీసావనుకో, అలా ఎగిరిపోతాను. నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. సరే. అలా ఎగరాలనుకున్నారనుకోండి, ఇలా పేలిపోతారు. ఏం చదువుతున్నారండి? నాలెడ్జ్ పెరగడానికి జనరల్ నాలెడ్జ్ బుక్ చదువుతున్నాను. మీకు నాలెడ్జ్ పెరిగిందో లేదో తెలియడానికి నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుగు. భారతదేశం ఏ దేశంలో ఉంది? నీకు తెలుసా? నాకు తెలుసు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నానండి. భారతదేశం ఇండియాలో ఉంది. ఏమండి, వచ్చేసారా? వచ్చేసానే. అల్లుడు వచ్చేసావా? వచ్చేసాను. మీ ఇద్దరేంటి అంత టెన్షన్ పడుతున్నారు? మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానండి, మీ ఫోన్ అవడం లేదు. ఫోన్ కింద పడి ఆగిపోయిందే, రిపేర్కి ఇచ్చాను. మీరెప్పుడు వచ్చారు? మీ ఫోన్ అవ్వట్లేదని అమ్మాయి కంగారుగా ఫోన్ చేస్తే వచ్చాను అల్లుడు. బాగా ఆయాసంగా ఉన్నట్టుంది, మంచినీళ్ళు తమ్మంటారా? మీ ఇద్దరు పెట్టిన టెన్షన్ కి అలాగే ఉంది, తీసురా. మీ దగ్గరేంటి ఎలక్ చచ్చిన వాసన వస్తుంది? మీ ఫోన్ అవ్వట్లేదని అమ్మాయి కంగారుగా ఫోన్ చేస్తే స్నానం చేయకుండా వచ్చేసాను అల్లుడు. ఇదిగోండి, తాగండి. అవునే, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? మన ఎదిరింటి ఆవిడ ఎవరితోనో లేచిపోయిందంటండి. మీతోనే లేచిపోయిందేమో అని కంగారు పడ్డాం.